సమూయేలుతో అంటాడు, నీ కొమ్మును తైలముతో నింపి బెత్లెహేమీయుడైన యెష్షయి ఇంటికి పో. ఎందుకు నాయనా? చెబుతా పో. ఇశ్రాయేలు మీద సౌలు తర్వాత రాజుగా నుండుటకు నేను ఒకని ఏర్పరచుకొని ఉన్నాను, వానిని చూపిస్తా పో అన్నాడు. పోయేటప్పుడే చెప్పొచ్చుగా, చివరి కొడుకాయా వాని మీద తైలం పోయని చెప్పలా, పొమ్మన్నాడు. ఇక్కడ సమూయేలుకు ట్విస్ట్, సమూయేలుకు ఒక ఎగ్జామ్ అది. ఎందుకంటే అంతకుముందు సౌలు ఎత్తు పొడుగు చూసి దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎంత పొడుగున్నాడు ఎంత లావున్నాడని మురిసిపోయాడుగా. దాన్ని కూడా లక్ష్య పెట్టవద్దని నేర్పాలి ఇప్పుడు సమూయేలు. పో పంపించి పెద్ద కొడుకు ఎలియాబు, రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు అందరినీ యెష్షయి తీసుకొస్తుంటే, వీడు పెద్ద కొడుగా, ఒడ్డు పొడుగు బాగానే ఉన్నాడు అండ్ సైనికుడు కూడా, వీడినే కోరుకొని ఉంటాడు దేవుడు అని లేకపోతే కూర్చో అని పక్క పంపించో అని నేను కోరుకోవాలా? అవునా? మరి ఎవరినైనా రమ్మని, ఇంకా రమ్మను. నువ్వు ఎత్తులో పొడుగులు చూడవాకు, నరులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, యెహోవాను నేను హృదయమును లక్ష్య పెట్టుదును. నా హృదయమును ఎరిగిన హృదయం ఒకటి ఉందా, అది వచ్చింది లైన్లోకి, నువ్వు పిలు అంటే అందరూ అయిపోయారు. అందరూ అయిపోయారంటే ఇంకెవరయ్యా నువ్వు కోరుకున్నాడు? అడుగో యెష్షయిని అడుగు, యెష్షయి నీకు ఈ వీళ్ళే కుమారులా ఇంకనో ఎవరన్నా ఉన్నారా? ఇంకనో కడసారి వాడు ఉన్నాడు కానీ వాడు చిన్నవాడు, గొర్రెలు కాస్తున్నాడు. నీ కుమారులందరినీ నా ముందుకు రప్పించమని చెప్పలేదా? యెహోవా వీళ్ళని కోరుకోలేదయా, అతను పిలిపించాయా అన్నాడు. అప్పుడు కబురు పోయింది. ప్రవక్త వచ్చాడు, నాన్న పిలుస్తున్నాడు అనేసరి పరుగు పరుగును వచ్చేసాడు. ఎందుకో ఏం సమస్య వచ్చిందో అని. వాళ్ళంత దూరంలో ఉన్నప్పుడు అదిగో దేవుడు మాట్లాడుతున్నాడు, అదిగో నేను కోరుకొనిన వాడితడే. దేవుడు కోరుకోవటం ఏందంటే